మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంచిర్యాల పాత మంచిర్యాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం సాగర్ అందిస్తారు. ఘాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల నుంచి పాత మంచిర్యాల వెళ్లే రూటు ఇదంతా కూడా కల్వర్ట్ బ్రిడ్జి మొత్తం కూడా మీద నుంచి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము నిన్న రాత్రి నుంచి దాదాపు 10 గంటల నుంచి కూడా తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీలు పొంగి పొర్లడంతో ఇళ్లలోకి కూడా చాలా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇట్లా మొత్తం పెద్దపల్లి ఇట్లా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా బెల్లంపల్లిలో అయితే చాలా ప్రాంతాల్లో వర్షాప్రవాహం ఎక్కువగా పడడంతో బెల్లంపల్లి పట్టణం నుంచి రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి రామ్నగర్ బస్తీలో వరద నీటికి అండర్ బ్రిడ్జి మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. హనుమాన్ బస్తీ రాగం నుంచి బస్తీ ప్రజలకు రాకపోకలకు తీవ్రంగా అంతరాయం అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. తాండూరు మండలం ఐబీ కొత్తపల్లి రైల్వే గేట్ గల అండర్ పాస్లోకి మొత్తం భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రాంత ప్రజలు మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాండూరు భీమిని కండపల్లి మండలాల ప్రజలకు రాకపోకలకైతే తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. జనజీవనం మొత్తం కూడా స్తంభించింది. ముఖ్యంగా పెద్దపల్లి ఈ మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే మంచిర్యాల జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, ఇటు ధర్మపురి, పెద్దపల్లి, సుల్తానాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో రాత్రి నుంచి అయితే పెద్ద ఎత్తున వర్షాలు పడడంతో మొత్తము వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా పత్తి చేనులోకి కూడా చాలా వరద నీరు చేరి పత్తి కూడా పంట కూడా దెబ్బతినే కూడా సందర్భాలు నెలకొన్నాయి. ఇట్లా చెన్నూరు నియోజకవర్గంలో కూడా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం పంట చేనులోకి వరద నీరు చేరింది. ఇట్లా మొత్తం కూడా 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఇటు ప్రాజెక్టుల విషయానికి వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మొత్తం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతానికైతే 13 టీఎంసీల నీరైతే చేరుకుంది. 13.712 టీఎంసీల నీరైతే ప్రస్తుతానికి ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు మొత్తం ఇన్ఫ్లో వచ్చేసి 16,027 క్యూసెక్కులు కాగా మొత్తము ఇప్పుడు ఎగువన కడెం నుంచి గేట్లు ఎత్తడంతో 16,000 క్యూసెక్కుల నీరైతే వచ్చి చేరుతుంది. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులకు మొత్తము ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం విషయానికి వస్తే కాళేశ్వరంలో ఎగువన నుంచి కురుస్తున్న ప్రాణహిత నది మొత్తం కూడా ఉప్పొంగిన పరిస్థితి ఏర్పడుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం కూడా 85 గేట్లు ఎత్తి కిందికి నీరు వచ్చి చేరుతుంది. 1,11,685 క్యూసెక్ల నీటిని అయితే కిందికి వదులుతున్నారు. మొత్తము ఇన్ఫ్లో మొత్తం కూడా 1,11,685 ఇన్ఫ్లో కూడా వచ్చి చేరుతుంది. ఇట్లా లక్ష్మీ బ్యారేజ్ మొత్తం పూర్తిస్థాయి నీటి మట్టం 16.17 టీఎంసీలు కాగా మొత్తం వచ్చిన నీరును వచ్చినట్టు కిందికి వదులుతుంది. ముఖ్యంగా మళ్ళా మంతని మండలం సిరిపురం వద్ద నిర్మించిన సుందిల్లా బ్యారేజ్ కూడా మొత్తం పూర్తిస్థాయి నీటి మట్టం 8.83 టీఎంసీలు కాగా బ్యారేజ్ లెవెల్ 118.82గా ఉంది. మొత్తము 130 మీటర్లకు 118 మీటర్ల నీరైతే ప్రస్తుతానికి బ్యారేజ్లో ఉంది. ఇన్ఫ్లో వచ్చేసి మొత్తము 1,677 క్యూసెక్ల నీటి వస్తుంది. వచ్చిన నీటిని అవుట్లో కూడా 1,678 క్యూసెక్ల నీరునైతే అవుట్లో చేస్తున్నారు. ఇలా మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు వచ్చిన నీరు వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అయితే ప్రాణహిత, ఇటు గోదావరి రెండు నదుల కలయికతో మొత్తం గోదావరి కూడా ఉప్పొంగుతుంది. ముఖ్యంగా ప్రాణహిత నుంచి వరద ఎక్కువగా పోటెత్తడంతో కాళేశ్వరం వద్ద వరద ఉధృతి అయితే ఇంతకింతకు పెరుగుతుంది. ప్రస్తుతము మనం చూస్తున్న విజువల్స్లో అయితే ఇప్పుడు మంచిర్యాల నుంచి ఈ పాత మంచిర్యాల వెళ్ళే ఈ
ఎర్రవాగు అంటారు. ఎర్రవాగు మొత్తం కూడా మొత్తం మునిగిపోయి వరద పోటెత్తుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షం మొత్తం కూడా నీరు వచ్చి బ్రిడ్జ్ పైకి ఇట్లా చెట్టు మొత్తం చెట్లు చెదారం మొత్తం కూడా బ్రిడ్జికి పైన చూస్తున్న మన గడ్డి కూడా కనిపిస్తుంది. ఇట్లా రాత్రి నుంచి సాయంత్రం వరకు మొత్తము ఉక్కపోత ఎండగా ఉన్న నిన్న సాయంత్రం వరకు ఒక్కసారిగా రాత్రి 10 గంటల నుంచి కురిసిన భారీ వర్షానికైతే మొత్తం మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో అయితే చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా అయితే వర్షాలు కురుస్తున్నాయి. చాలా రోజుల తర్వాత వర్షాలు కురవడంతో ఇటు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము గత వారం రోజుల నుంచి వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు ఈ వర్షాలతో కొంచెం కనువిందు కలిగిస్తుంది. రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి కురిసిన భారీ వర్షాలకు తీవ్ర విద్యుత్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల రాత్రి కరెంటు పోవడంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఏర్పడింది. రానున్న 4 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ఆయా వరదల పరిస్థితిని మొత్తము ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలి. దిగువన ఉన్న ప్రాంతాలకు అలర్ట్స్ జారీ చేయాలని చెప్పేసి జిల్లా శాఖ అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మునిగిన లో లెవెల్ వంతెనలు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజ్ కావచ్చు. ఇది మొత్తంగా పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పైన అప్డేట్. పూర్తి సమాచారం కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్,